హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు లబ్ధిదారులకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు ఫస్ట్ చూడగలుగుతారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఎల్ నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాలలో వర్షాలు ప్రభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు అవసరమైన ఆహార భద్రతను కల్పించేందుకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు 3 నెలలకు సరిపడే బియ్యాన్ని ఒకేసారి అందించేలా చర్యలు చేపడుతున్నారు. సాధారణంగా ప్రతి నెల 15 రోజుల పాటు మాత్రమే పనిచేసే రేషన్ దుకాణాలు ఈ ప్రత్యేక పంపిణీ కోసం ఆగస్టు నెలంతా తెరిచి ఉంచాలని అధికారులు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. తమకు అనుకూలమైన రోజులు వెళ్లి రేషన్ బియ్యాన్ని తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఒకేసారి 3 నెలల బియ్యం అందించడం వల్ల ప్రజలు పదే పదే రేషన్ దుకాణాలు వెళ్లవలసిన అవసరం తగ్గుతుంది. ఇలాగ వర్ష ప్రభావం లేదా ఇతర అత్యంత అవసర పరిస్థితులు ఎదురైన కుటుంబాలకు ఆహార కొరత లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి అమలు విధానం, లబ్ధిదారులకు అందించే బియ్యం పరిమాణం, పంపిణీ తేదీలు వంటి వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రజలు కూడా రేషన్ పంపిణీపై స్థానిక అధికారుల నుంచి వచ్చే సమాచారాన్ని గమనిస్తూ నిర్ణయించిన గడువులో తమ బియ్యాన్ని తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ చర్య ద్వారా ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.